మీడియా మిత్రులకు నమస్కరిస్తూ ఈరోజు మా జిల్లా పార్టీ కార్యాలయంలో నాతో పాటుగా పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారం. మొన్న జరిగినటువంటి మన గ్రామ సభలు వార్డు సభలు, ఆ గ్రామ సభలు వార్డు సభలు అసలు వాళ్ళు ఎందుకు పెట్టిరో కూడా అసలు ప్రభుత్వానికి అర్థం కాదు. అసలు రేవంత్ రెడ్డి ఈ గ్రామ సభలు వార్డు సభలు ఎవరి కోసం పెడుతుర్రు, ఎందుకోసం పెడుతుర్రు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. అటువంటి దరఖాస్తులు లక్షల పెండింగ్ ఉన్నాయి. ఒక్కటి కూడా దానికి సమస్యకు పరిష్కారం దొరికిందా? ఇలా గ్రామ సభ కానీ వార్డు సభ కానీ మేము పెడితే ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. అసలు గ్రామ సభల ఏం చర్చ జరిగింది, ఎందుకు గ్రామ సభ పెట్టారు, ఆ వార్డు సభలలో ఏం జరిగింది, ప్రజలకు ఏం చెప్పాలని చెప్పేసి మీరు గ్రామ సభ వార్డు సభ అని చెప్పేసి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ పెట్టి ఆటల పోటీలు పెట్టి టైంపాస్ చేసేది. ఎక్కడ కూడా మరి సమస్యలకు ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారానికి ఎక్కడ కూడా తావలేదు. ఇవాళ అదే పేరు మీద మళ్ళా కొత్త నాటకానికి తెరలేపేది. అలా గ్రామాలలో వార్డులలో మళ్ళీ ఒక కొత్త నాటకం వచ్చిన తర్వాత ప్రజాపాలన, మళ్ళీ దాని తర్వాత ఇంకో మీటింగ్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గ్రామ సభలు వార్డు సభలు అని చెప్పేసి హంగామా చేసుడు తప్ప దాంట్లో మీరు ఇచ్చినటువంటి హామీ, మీ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చినటువంటి హామీల గురించి 6 గ్యారంటీలలో ఏ ఒక్క హామీ అయినా అమలైందా? ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ మా ఒక గ్రామ పంచాయతీలో మా కార్యకర్తలు వేసి అడిగితే అసలు మేము ఇచ్చిన పెన్షన్లే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లు, మరి రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా ఇవే చెప్పుకుంటూ వస్తున్నారట. అసలు మీరు గ్రామ సభ పెట్టింది దేనికోసం? గ్రామ సభ పెట్టారు. 2.5 సంవత్సరాలు అయింది కదా. అసలు గ్రామ సభలు పెడితే నువ్వు ఇచ్చిన హామీలు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పినావు. దాదాపు 100 రోజులు అయిపోయింది, ఎప్పుడో ఒకటి కూడా అమలు కాలేదు. దానివల్ల ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందా? అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, గ్రామ సభ వార్డు సభ పెట్టాలంటే వెనుకడుగేస్తారు, వెనుక ముందు అవుతుంది. ఎందుకనంటే ఏం చెప్తాం మేము ప్రజలకు? ఏం హామీలు ఒక్కటి కూడా అమలు కానీ ఏం చెప్తామని చెప్పేసి వెనకాడుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ జైత్యాలు కానీ ఇవాళ చూసినట్టయితే కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు బంగారు పాలన జరిగింది. సార్ను పక్కన పెట్టి ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి మార్పు అని అంటే రేవంత్ రెడ్డిని తీసుకొస్తే అసలు నీకు ఏ మార్పు జరిగింది? ఏం చేసినావు? 6 గ్యారెంటీలలో ఒక బస్సు తప్ప ఇలా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కొరత ఉంది. ఒక్కలా కూడా దాదాపు 75% కూడా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కాలేదు. మీరు ఇచ్చినటువంటి కొత్త సంక్షేమ పథకాలు ఏమన్నా ఇచ్చిరా? ఇలా తులం బంగారం, కళ్యాణ లక్ష్మి మరి అమలైందా? ఎంతమంది ఆడబిడ్డలకు మీరు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చారు? అదే గ్రామ సభలో చర్చ జరగాలి, మీరు ఇచ్చినవి చెప్పాలి. ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా 2500 ఎంతమంది మహిళలకు ఇచ్చారు? ఏ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు? ఏ వార్డులో ఎంతమందికి ఇచ్చారు? విద్యా భరోసా కార్డు 5 లక్షల పథకం అని చెప్పేసి మీరే చెప్పిన, మేము చెప్పినవి కాదు, మీరే చెప్పినారు. ఎంతమంది విద్యార్థులకు జైత్యాల నియోజకవర్గంలో విద్యా భరోసా కింద ఇచ్చిందనేది మరి ప్రభుత్వం చెప్తుందా? ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే మా వాళ్ళందరూ కూడా బరోబరు ఉన్నారు. జైత్యాల నియోజకవర్గంలో ప్రజలందరూ కేసీఆర్ కావాలని కోరుకున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే మాత్రమే రేవంత్ రెడ్డి కావాలని పోయింది. మరి ఆయన పోయినందుకన్నా ఈ గ్రామ సభలల్లో మరి ఏమన్నా ఒరిగింది ఏమన్నా ఉన్నదా? ఎక్కడ కూడా ఏం లేదు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నప్పుడు గ్రామ సభలు పెట్టుకోవాలి. ఏదైనా అర్జీలు పెట్టుకుంటే వాళ్ళకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ప్రజలు గ్రామ సభకు వస్తారు. ఇలా గ్రామ సభలన్నీ కూడా గందరగోళంగా మారిపోయినాయి, వార్డు సభలన్నీ కూడా గందరగోళంగా మారిపోయినాయి. అసలు తలెత్తుకోలేకపోతున్నారు. మా దేవేంద్ర అన్న దాదాపు 4 సార్లు గెలిచారు. 4 సార్లు గెలిస్తే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఏ చిన్న పనైనా కూడా వాళ్ళకు చేపించే అంత అది ఉంటుండే ప్రభుత్వం దగ్గరైనా అధికారుల దగ్గరికైనా. ఇవాళ వార్డు సభ పెట్టాలి అని అంటే ప్రజలకు నేను ఏం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే అటువంటి దుస్థితి, అటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. ఇలా తెలంగాణలో ఏం జరుగుతుంది? మొత్తం కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పాలనను తిట్టుడు తప్ప అసలు నువ్వు చేసింది ఏమీ కూడా లేదు.
అంటే గెలిచిన 2.5 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఒక నిర్మాణాత్మకంగా నడవాలి తప్ప ఎప్పుడు కూడా విమర్శలు చేసుడు, తిట్టుడు, పబ్బం గడుపుడే. అసలు నేనేం చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అయిండు, మరి గ్రామ సభలు పెట్టిండు. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ ఫలానా పని చేసిరు, ఇది చేసిరు అని చెప్పుకోవడానికి నువ్వేం చేసినావు? అస్తమానం 2.5 సంవత్సరాలు కేసీఆర్ గారిని తిట్టడం, కుటుంబాన్ని తిట్టడం తప్ప నీకు ఇంకో పని లేదు. ఇలా రైతు బంధు మొత్తం రైతు భరోసా మార్చుకున్నావు, నీ కొడంగల్ పూర్తి అయిందా? అదే మా జైత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఈ యొక్క 100 గ్రామాలు ఉన్నాయి, దాదాపు 100 గ్రామాలు ఉన్నాయి. రాయకల్, జైత్యాలు కలిపితే 60 వార్డులు ఉన్నాయి పట్టణాలలో. ఏ వార్డుకి వెళ్ళైనా చక్కగా ఎమ్మెల్యే గారు నిల్చొని 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలైనవి అని చెప్పగలిగేది ఉన్నారు. ఒక్కసారి చెప్పండి, ప్రజలు మీ సంగతి చెప్తారు. ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదో పొడిచినట్టు మళ్ళీ కేరళకు పోయింది. కేరళకి వెళ్ళి 6 గ్యారంటీలు మేము తెలంగాణలో అమలు చేసినాం అని చెప్పి చెప్తాం. అదే ఒకటి మన తెలంగాణలో మీ కొడంగల్ కావచ్చు, మన అన్ని